అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని తరాలు వచ్చినా కూడా వీరిని మర్చిపోలేరండి. అలాంటి అందాల తార, మన సూపర్ డాన్సర్, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, వాట్ నాట్ అండి, రాధ గారికి, అందాల తార రాధ గారికి ఒక్కసారి కరతాళధ్వనులతో స్వాగతం పలుకుతామా? చాలా కాలమైందండి చూసి, ఒక్కసారి చూద్దాం, కళ్ళారా చూద్దాం, వెండి తెర పైన కాకపోయినా ప్రత్యక్షంగా చూద్దాం, టీవీ 9లో ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. ప్లీజ్ కెన్ వి హ్యావ్ అవర్ డార్లింగ్ ఆన్ ద స్టేజ్, రాధా గారు. ప్రతి డాన్సింగ్ డాల్ కి ఇన్స్పిరేషన్ అండి. ప్రతి అమ్మాయి రాధా గారిని చూసి ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూమెంట్ కాపీ కొట్టక తప్పదు. సో అలాంటి ఎక్సలెంట్ డాన్సర్, వాట్ నాట్ అండి, ఇంతకాలం తర్వాత మనకు కనిపించారు. ఇట్స్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ మ్యామ్ హియర్ అండ్ ఐఎమ్ యువర్ డెస్పరేట్ ఫ్యాన్. ప్లెజర్ మీటింగ్ యూ. Best villain, also very handsome villain, Mr. Sonu Sood. Who else? Who else it could be? Sonu Sood. పశుపతి అఘోర సృష్టించినటువంటి అఘోరాన్ని ఎవరు మర్చిపోగలరండి? ఎంత పైశాచిక పనులు చేసినా కూడా నిజంగా ఈ విలన్ ని చూసి ప్రేమలో పడిన అమ్మాయి అంటూ లేదు. సో దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ విలన్. ఒక్కసారి గట్టిగా సోను సూద్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఒకప్పుడు యంగ్స్టర్స్ హార్ట్ బీట్ అండ్ మనందరి స్వీట్ హార్ట్ అందాల తార రాధ గారు మాట్లాడాలి. మాట్లాడకుండా అలా వెళ్తే మేము ఊరుకుంటామా? నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఆయన ఈ ఒక్క ఫంక్షన్ మీలాగే నేను కూడా ఒక మంచి ఫంక్షన్కి వచ్చి మా సినిమా ఫ్యామిలీని చూడనట్టు ఒక మంచి అవసరం నాకు ఇచ్చిన సురేష్ గారు చాలా థ్యాంక్స్. నా కూతురు మళ్ళీ పిక్చర్లో యాక్ట్ చేసినప్పుడు నేను రాధగా కాదు ఇంకొక రాధగా పుట్టినట్టు నాకు అనిపించింది. అది వల్ల మీ అందరినీ చూడాలని నాకు ఎంతో కాలంగా ఉన్న ఒక్క లాగింగ్ ఇప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా అయిపోయింది విత్ రీజన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. I feel really nice and the kind of love you guys have given me. I remember when I did my first film, I still wanted everyone to like me, and it happened gradually in all these years. And when finally Arundhati happened, all thanks to my producer Shyam Prasad Reddy sir, Kori sir, and I think he actually brought the Agora in me. Thank you very much, sir. And Anushka, I would like to thank the audience. I remember when I went to the theatre for the first time to see Arundhati, and the kind of response I got, I really felt that I made the right choice of getting into this industry. Thank you very much. ట్రూలీ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఒక మనిషి తలుచుకుంటే సాధించగలడానికి ఎంత ఉంది, ఎంత సాధించవచ్చు అని ప్రూవ్ చేసినటువంటి మనిషి అండి, మహనీయుడు, గ్రేట్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఆర్టిస్ట్ అండ్ అబౌవ్ ఆల్ అ గ్రేట్ హ్యూమన్. అల్లు అరవింద్ సార్ని సాదరంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాం అండి. అల్లు అరవింద్ సార్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? వారితో పాటు ప్రముఖ నిర్మాత డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారిని కూడా సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు.
అల్లు అరవింద్ గారిని పిలవడానికి గల కారణం ఏంటంటే వారి తండ్రి గారు మనందరికీ నిజానికి ఎంతో ఇష్టమైన వారు అండ్ ఎప్పటికీ చిరస్మరణీయులు. చలనచిత్రం అన్న పదం ఉన్నంత వరకు అల్లు మెమోరియల్ తెలుగు వారు గుర్తుంచుకుంటారండి వీరిని. అల్లు స్మారక అవార్డ్ రఘుబాబు అల్లు రామలింగయ్య గారి స్మారక అవార్డుని గెలుచుకోవడం కోసం స్వీకరించడం కోసం రఘుబాబు గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అండి. రఘు అక్కడేదో మా షూటింగ్ దగ్గర ఉండాలి కదా, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? రంగస్థల కళాకారుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, సుప్రసిద్ధ సినీ నటుడిగా, హోమియోపతి డాక్టర్గా, గీతా ఆర్ట్స్ వ్యవస్థాపకుడిగా, మానవతావాదిగా, తెలుగు సినిమా పరిశ్రమకే కాక తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచినటువంటి మహనీయుడండి పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య గారు. ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పిస్తూ 2004 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఓ హాస్య కళాకారుడికి, ఒక కమెడియన్కి స్మారక పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. మరి 2009వ సంవత్సరానికి గాను రఘుబాబు గారు ఈ అవార్డుని సొంతం చేసుకున్నారు. రఘుబాబు గారు మీరు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. పసిబిడ్డలు, మనలో లేనివారు, మనతో లేనివారు దేవుళ్ళు అని అంటారు. పైనుంచి పెద్ద ఆయన తప్పకుండా ఈ అవార్డు నేను తీసుకునేందుకు ఆశీర్వదిస్తారు. ఆ దేవుణ్ణి ఈ రూపంలో మీ ఇంట్లో పెట్టుకోండి అని సంతోషం వారు నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. వచ్చిన వారందరికీ, మీడియా వారందరికీ, ప్రెస్ వారందరికీ, పెద్దలందరికీ, నా తోటి కళాకారులకి, అవార్డు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడాను కళాభినందనలు చెప్తూ థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముఖ్యంగా సురేష్ కొండేటి గారికి, సంతోషం క్రూ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. చాలాసేపటి నుంచి రామ్ చరణ్ తేజ్ గారు ఏదో చప్పుడు కోసం ఎదురు చూస్తున్నారంటండి. మన మగధీర వెయిట్ చేస్తున్నారంటండి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ధీరులందరూ కాస్త గుండె జల్లు మనలా కొడితే వినాలని చప్పట్లెక్కడా. మీ అందరి కోసం ఓరియన్ మొబైల్స్ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ 8th వండర్ని సృష్టించడానికి సిద్ధమైందండి. బట్ 8th వండర్ కంటే ముందు ఎన్నో వండర్స్ని క్రియేట్ చేసినటువంటి వండర్ఫుల్ డైరెక్టర్, మానవతావాది, అందరికీ గురుతుల్యులు, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటూ వారిని పిలుద్దాం అండి. వారి డాక్టర్ దాసరి నారాయణరావు సార్. Can we have you on the stage, sir? With all the pride, we call you on the stage, sir. దాసరి నారాయణరావు సార్కి ఎక్కడండి చప్పట్లు, ఎక్కడ చప్పట్లు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి ఎంతో గొప్ప గొప్ప దర్శకుల్ని పరిచయం చేసినటువంటి, కళాకారుల్ని పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి అండి వారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం అండి వారు. సో వారికి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు. Best Stylish Movie, Rebel Stars Billa. ఉత్తమ స్టైలిష్ చిత్రంగా బిల్లా ఎంపిక అయిందండి. సో ఇంత స్టైలిష్ మూవీని నిర్మించినటువంటి రెబల్ స్టార్ మాత్రమే కాదండి, ఇప్పటికీ స్టైలిష్ స్టారే. ప్రొడ్యూసర్ కృష్ణంరాజు గారు అండ్ శ్రీమతి కృష్ణంరాజు గారు కూడా రావాలండి స్టేజ్ పైకి ప్లీజ్. అండ్ ప్రబోధ్ నరేంద్ర గారు కూడా, వీరు కూడా నిర్మాతలేనండి. ప్రబోధ్ గారు అండ్ నరేంద్ర గారు కూడా.